పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి సాంబశివుడని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. జనజీవనంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కొనపురి సాంబశివుడు 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర యాదవ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి జనజీవనంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సాంబశివుడు అని కొనియాడారు. భువనగిరి జిల్లాకు సాంబశివుని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్, బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొమ్మరబోయిన నాగార్జున, కట్ట శ్రీనివాస్, జిల్లా యాదవ సంఘం నాయకులు కనబోయిన అంజిబాబు, కుంటికూర్ల లింగయ్య, మిరియాల సైదులు, గుండెబోయిన సురేష్, మట్టిపల్లి సతీష్, బీఎస్ఎఫ్ ప్రవీణ్, మోదాల రాంబాబు, జానపాటి శంకర్, మేక శ్రీధర్ రెడ్డి, నడ్డి శంకర్, కిషోర్, యుగేందర్, బొల్లం లింగయ్య, గరిగంటి నాగయ్య, హరిబాబు, అనిల్, లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాంబశివుడి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఏ ఆశయం కోసమైతే తను మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళి తన ఆశయ సాధనలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసినటువంటి సాంబశివుడు చివరికి ఒక లుంపెన్ గ్రూప్ అయినటువంటి ద్వారా హత్య కావటం చాలా చింతించవలసిన విషయం. ఏదేమైనా ఇప్పుడున్న రాజకీయ మారక పరిస్థితుల్లో ఒకప్పుడు సాంబశివుడు చెప్పినటువంటి చర్చ, తను సరెండర్ అయినప్పుడు చేసే చర్చ ఈనాడు అతను 15 సంవత్సరాల తర్వాత తన ఆలోచన ఈరోజు మావోయిస్ట్ పార్టీ తీసుకోవడం చాలా అభినందనీయమైంది. సరే, ఏదేమైనా పార్లమెంటు ప్రజాస్వామ్య ఎన్నికల్ని వద్దనుకుంటూ సాయుధ పోరాటానికి పోయినటువంటి అమరుడిని స్మరించుకోవడం ఈనాడు మా యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఆ అమరుడికి జోహాలు తెలుపుతున్నాం. మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ సాంబశివుడు 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు ఆయనకి బడుగు బలహీన వర్గాలు, బీసీ సంఘాలు, యాదవ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఒక సామాన్య కుటుంబంలో, ఒక యాదవ గొల్ల కుర్మ కుటుంబంలో జన్మించి రాష్ట్ర స్థాయి మావోయిస్టు ఉద్యమానికి ఎదిగినటువంటి నాయకుడు, పీడిత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే అణగారిన వర్గాలు అణచివేతకు గురిగా పడుతారో వారందరినీ కూడా కాపాడనటువంటి ఆయన మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళి ఎన్నో రకాల కూడా జీవితాన్ని త్యాగం చేసిరు. ఆయన జనారణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన అన్యాయంగా పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి బడుగు బలహీన వర్గాలకు కూడా వారి కుటుంబం ఆదర్శంగా ఉంటుంది. ప్రధానంగా సాంబశివుడి ఆశయాలన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సాంబశివుడు 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా సాంబశివుడు రాముల కుటుంబాన్ని ఆదుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం.